సో మీకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేకపోయినా బాధపడద్దు. యేసే మాత్రం ఎప్పుడు మన స్నేహితుడే, ఎప్పుడు మనతో ఉండేవాడే. కొంతమంది స్నేహితులు తప్పుదోవ పట్టిస్తారేమో, కొంతమంది స్నేహితులు తప్పుడు సలహాలు ఇస్తారేమో, కొంతమంది ఫ్రెండ్స్ చూడండి మన ముందు ఏమీ చదవనట్టు ఉంటారు. అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు కదా, నేను కూడా ఎంజాయ్ చేసేద్దామని చదవకుండా ఉంటే ఎగ్జామ్లో వాళ్ళందరూ పాస్ అయిపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చదివేసుకుంటున్నారు సైలెంట్గా. నువ్వు అనుకుంటున్నావు అందరూ టైంపాస్ చేస్తున్నారు, అందరూ ఆడుకుంటున్నారు, అందరూ చాలా ఈజీగా ఉన్నారు కదా, అందరిలాగే నాకు రిజల్ట్ వస్తుంది, నీకు రావట్లేదు. ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అని వాళ్ళు చూపించుకుంటున్నారు, బట్ నిజంగా నిన్ను బలపరచాలని, నీ స్టడీస్లో నువ్వు ముందుకు వెళ్ళాలని వారికి ఏ విధమైన ఉద్దేశము లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో మనుషులు చూపించే ప్రేమలు చాలాసార్లు కపటమైన ప్రేమలు. ఇప్పుడు కపటమైన ప్రేమలు చూసినప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే లోకంలో కనబడేదంతా కపటము, కల్తీయే. కానీ దేవుని ప్రేమ కపటము లేని ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ. ఇప్పుడు